మా రాజీనామాలు యాక్సెప్ట్ చేయాలి. మేమైతే మాత్రం చాలా స్పష్టంగా మా రాజీనామాలను యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి కోరుకున్నాము. రాజీనామాలు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి 6 నెలల పాటు మేము వెయిట్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా రాజీనామాలను యాక్సెప్ట్ చేయలేదు. చేస్తారని కూడా ముందు మాకు ఎటువంటి కూడా ఆశ కూడా లేదు. మరి దానితోటి వాళ్ళ యొక్క చర్యల వలన విసిగి వేసారిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సూపర్ 6 అద్భుతంగా అమలు చేస్తూ ఉన్నారు. ప్రజలు ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటువంటి పథకాలని చాలా చక్కగా తీసుకుంటా ఉన్నారు. మరి నేను ఇక్కడ గుంటూరు జిల్లా వాడిని, ఇక్కడ నుండే రోజు చూస్తూ ఉన్నాం అమరావతిలో ఏ రకమైనటువంటి అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉందో. అమరావతి నిర్మాణాన్ని చాలా అద్భుతంగా పూర్తి చేస్తూ ఉన్నారు. అట్లాగే మరి దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులను తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటప్పుడు మా యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలి. మేము అటువంటి పార్టీలో చేరాలి. మా యొక్క సహాయ సహకారాలు కూడా ఈ పార్టీకి అందజేయాలా మరి అనే ఉద్దేశంతో ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనతో చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి. నేను అసెంబ్లీ వెళ్తాను. సోమవారం నుంచి అసెంబ్లీకి కౌన్సిల్లోకి వెళ్తాను. తెలుగుదేశం చేరిన తర్వాత ఇంకా తెలుగుదేశం కడవ కప్పుకోకుండా ఎట్టుంటారు. అసలు ఇప్పుడు డిస్క్వాలిఫై చేసుకుంటారో లేకపోతే రాజీనామా యాక్సెప్ట్ చేస్తారో అది వాళ్ళ దగ్గర ఉంది కదా. నా కాగితం ఎవరు ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళదు అని ఊహించలేదు. మేము తెలుగుదేశంలో తెలుగుదేశం పార్టీ చేరాము. వాళ్ళు రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు. రేపు అసెంబ్లీలో తెలుస్తుంది కదా కౌన్సిల్కి పోయిన తర్వాత. బేషరతుగానే షరతులు ఏమి లేవండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుద్ది. ఆయన నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరము. ఆయన చేసేటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. అందుకే మేము చేరాం.